సో సచ్ ఎ గ్రేట్ లీడర్ మిస్టర్ రామాంజనేయులు గారు. ఒకసారి సార్కి మనందరం కూడా క్లాప్స్ ఇవ్వాలి. ఇలాంటి లీడర్ని మీ అందరూ కలిగి ఉన్నందుకు. ఇలాంటి లీడర్ మీకు సార్ కొద్ది మ్యూట్లోకి వెళ్ళారు, అన్మ్యూట్ చేసుకోండి. సో గైడర్ గా ఉన్నందుకు మీ అందరూ కూడా సార్కి ఎప్పుడు కూడా థ్యాంక్స్ గివింగ్ హార్ట్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. రైట్, మరి సెషన్లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెషన్ అనేది. సో ఈరోజు అనుకోకుండా మీ మధ్య ఇలాగూ రావడానికి సరే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, ఓకే కంటిన్యూ చేయండి సార్. రైట్. సో జూమ్ అంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు, లీడర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ అందరు ఉంటారు. ఎవ్రీబడి ఇన్ దిస్ జూమ్. నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళు కూడా మేబీ ఉండొచ్చు. లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ వరకు ఉన్నారు దీంట్లో. సో కాబట్టి అందరు ఉన్నారు, అందరికీ మాట్లాడతాను. ఎవరికి ఏది కావాలో అది తీసుకోండి. సో క్రొత్త వాళ్ళకి కావలసిన మాటలు క్రొత్త వాళ్ళు తీసుకోండి, పాత వాళ్ళకి కావలసిన మాటలు పాత వాళ్ళు తీసుకోండి. కాబట్టి అందరికీ ఉపయోగకరంగా ఉండేలాగా ఈ సెషన్ ఉంటుంది. దీన్ని మనం తప్పకుండా దీన్ని కనుక ఆచరణలోకి తీసుకొస్తే మంచి రిజల్ట్ అనేది డెఫినెట్గా చూస్తాం. ఎందుకంటే నేను ఏదైతే చేశానో, నేను ఏదైతే చేసి సక్సెస్ అయ్యానో, ఆ సక్సెస్ వేలో వెళుతున్నానో, సో అదే నేను చెప్తున్నాను. నేను చేసుకుంటా వెళ్ళేదే చెప్పినప్పుడు దానికి మించింది లేదేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ఫ్రెండ్స్, క్రొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. మేబీ ఒక 1 డే బ్యాక్, 1 వీక్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు, 2 మంత్స్ బ్యాక్ జాయిన్ అయినా, లేదా 3 మంత్స్ బ్యాక్ జాయిన్ అయినా మీరు న్యూ పీపుల్. సో కాబట్టి క్రొత్త వాళ్ళు వినాలి బాగా. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ ఒక 2-3 డేస్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు కూడా దీనిలో ఉండుంటారు. వాళ్ళు వినండి. మీరు ఫస్ట్ మీరు వెస్టేజ్ గురించి మీకు తెలిసిన తర్వాత, మీరు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది కనీసం ఐడి పడిన తర్వాత ప్రొడక్ట్లు కూడా వాడరు, ఐడి పర్మనెంట్ కూడా చేయించుకోరు. కానీ ఎంత ఆవేశం అంటే వాళ్ళకి మొత్తం మా ఊరంతా చెప్పేయాలని వెళ్ళిపోతారు. టచ్ చేసేసుకుని వెళ్ళిపోతారు టిక్ టక్ మంట. వాళ్ళు ఏం అడుగుతారో, వీళ్ళు ఏం చెప్తారో అడగటం వాళ్ళకి రాదు, చెప్పడం వీళ్ళకి రాదు కరెక్ట్గా. అక్కడ ఏమవుతుంది, గుడ్డివాడు వెళ్తే ఇద్దరు కలిపి వెళ్తే ఏమైంది, గోతులో పడ్డారని. ఆ మాదిరిగా నాకు రాదు, నీకు రాదు, నీకు రాదు, నాకు రాదు అన్నట్టు ఉంటుంది. తెలియనోడు తెలిసినోడు అన్నా అడగాలి, తెలిసినోడు తెలియనోడు కన్నా చెప్పాలి. కానీ రెండే. మనకి కొత్త, మనం వెళ్ళేది కొత్త వాళ్ళ దగ్గరికే. మనకి కొత్త, మనం కలిసేది కొత్త వాళ్ళని. అది ఎట్ట కుదురుద్ది? ఒక పాత వ్యక్తి కొత్త వ్యక్తిని కలిస్తే కొత్త విషయాలు చెప్తాడు, అంతే కదండి. లేదా ఒక కొత్త వ్యక్తి దగ్గరికి ఒక పాత వ్యక్తి వస్తే అతనికి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. కాబట్టి క్రొత్త వారు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు పరుగులు తీయొద్దు. వెళ్ళిపోయి ఈరోజు ఒక 10 మందిని కలిసేయాలి, అందరికీ ఫోన్లు చేసేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేయాలి, నాకు తెలిసిన వాళ్ళందరినీ జాయిన్ చేసేసుకోవాలి. నిజమే, మీకు తెలిసిన వాళ్ళందరినీ మీరు జాయిన్ చేసుకుంటారు, మీరు తప్ప ఎవరు జాయిన్ చేయరు మీకు తెలిసిన వాళ్ళని. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు అందరికి తెలియదు కదా. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎప్పటికైనా మీకే తెలిసిన వాళ్ళు. సో అయితే వెస్టేజ్ ఇవాళ మీకు తెలిసింది కొత్తగా, కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వెస్టేజ్ ఇంతకు ముందే తెలిసి ఉండొచ్చు కూడా. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అరే అని లేట్ అయిపోయింది నేను అనుకుని కూడా నాలుగు కొరుక్కున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అందుకని క్రొత్త వాళ్ళు ఏం చేయాలి అనే దాని మీద నేను ఒక చిన్న పాయింట్ మాట్లాడుతున్నాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కంగారు పడబాకండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు తొందరపడబాకండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉరుకులు పరుగులు తీయబాకండి. కాస్త నెమ్మదించండి, నిదానించి అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి.
అందులో భాగంగా మొట్టమొదటిగా మీరు ప్రొడక్ట్స్ వాడండి. మీ అప్లైనర్ చెప్పినట్లుగా మీరు ప్రొడక్ట్స్ తీసుకోండి. మీ ఇంట్లో కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ తీసుకోండి. సిఎన్సిలో ప్రొడక్ట్స్ తీసుకోండి. మంచి నూనె, కొబ్బరి నూనె, సోపు, పేస్టు, షాంపూ, కాఫీ పొడి, టీ పొడి అండ్ అల్ట్రా స్క్రబ్, అల్ట్రా వాష్, అల్ట్రా గార్డ్, అల్ట్రా స్వాబ్, అల్ట్రా మ్యాటిక్, కాఫీ, స్పైసీ టీ, నీమ్ పేస్ట్, సోప్, రైస్ బ్రౌన్ ఆయిల్, అలాగే ఒక చాక్లెట్ కొనుక్కు తినండి. దాంతో పాటు పిల్లలుంటే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. మీ ఇంట్లో లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకవేళ బలహీనంగా ఉండి బ్లడ్ తక్కువగా ఉంటే ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్ తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా షుగర్, బీపీతో బాధపడే వాళ్ళు ఉంటే బీపీ ఉన్న వాళ్ళకి అవిసె గింజల ఆయిల్ ఇవ్వండి. షుగర్తో బాధపడే వాళ్ళకి నీమ్ క్యాప్సూల్ ఇవ్వండి, లేదా గ్లూకో హెల్త్ ఇవ్వండి, లేదా ప్రీ గ్లూకో హెల్త్ ఇవ్వండి వాళ్ళ కండిషన్ బట్టి. ఎవరైనా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటే గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజన్ ఇవ్వండి వాళ్ళకి. తీసుకోండి సిఎన్సీలు ఇవన్నీ కూడా. అలాగే మీలో ఏదైనా కొంచెం ఎనర్జీ తక్కువగా ఉంది, నాకు ఎందుకు ఎప్పుడు నీరసం వస్తూ ఉంటుంది, చెమటలు పడతా ఉంటాయి, పని చేస్తే ఊరికి అలిసిపోతాను, నడిస్తే ఊరికి అలిసిపోతాను, మాట్లాడితే ఊరికి అలిసిపోతాను అంటే కనుక మీరందరూ కూడా సీబక్తాన్ తీసుకోండి. రెగ్యులర్గా సీబక్త్రాన్ తీసుకోండి. ఎందుకంటే సీబక్తాన్ అనేది 13 సప్లిమెంట్లు మిళితం అని మనకి మన దీపక్ గారు చెప్పారు. 13 సప్లిమెంట్లు దాంట్లో ఉన్నాయంట. అందుకే ఒకరోజు వైఎస్ఆర్ గారు అడిగితే ఓన్లీ సీబక్తాన్ గురించి నేను మాట్లాడాను జూమ్లో ఒకసారి. ఆ రోజు సీబక్తాన్లో ఉన్న 13 సప్లిమెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి సీబక్తాన్ తీసుకోండి. థైరాయిడ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్పిరులినా వాడుకోండి. నోని వాడేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బిఫోర్ మీల్ తీసుకోండి, పరగడుపును తీసుకోండి. గ్యాస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అలోవెరా ఆమ్లా తీసుకోండి. అలాగే మ్యారేజ్ అయ్యి పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే రామాంజనేయులు గారిని సంప్రదించి మీరు ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారు, ఏమేమి ఎక్కడెక్కడికి వెళ్ళారో కానీ మొత్తం మీద మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా కాలం పిల్లలు లేకపోతే, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, మనకి బ్లడ్ తక్కువగా ఉన్నా, శతావరి మ్యాక్స్, అలాగే ఫోలిక్ ఐరన్ క్యాప్సిల్స్, అలాగే జెంట్స్ ప్రాబ్లంగా ఉంటే Q10, అలాగే మన ఎలార్జినైన్, ఎనర్జీ బూస్టర్, ఇవన్నీ కూడా యూజ్ చేసుకోండి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు, మీలో ఎవరైతే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే, లేకపోతే పర్లేదు, ఉంటే గనక గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, నూనె వాడుకోండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. సో ఎప్పుడు దగ్గు, జలుబులు, తుమ్ములు ఒకటే దారండి అంటారా? అలాంటి వాళ్ళకి మరి అలోవెరా, ఆమ్లా, అలాగే మన తులసి డ్రాప్స్, కాస్త గోరువెచ్చని నీళ్ళు వేడి చేసుకుని టీ తాగినట్లుగా తాగండి. గోరువెచ్చని నీళ్ళలో 2-3 డ్రాప్స్ వేసుకుని ఒక గ్లాసు వాటర్లో, లేకపోతే గ్లాసు వాటర్లో మీరు ఒక 2-3 తులసి డ్రాప్స్ వేసుకోండి. ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే ఎవరైతే ఇంకా జెంట్స్ ఉన్నారో, లేడీస్ ఉన్నారో, అందరికీ కంపెనీ రిలీజ్ చేసింది అదే సిఎండి. సో కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేది అందరికీ అవసరమైంది. మనం తాగే వాటర్లో 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మినరల్స్ అనేవి మన బాడీకి అందుతాయో సెల్స్ అన్ని కూడా యాక్టివ్ అవుతాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, సెల్స్ యాక్టివ్ అవుతాయి మినరల్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు. కొన్ని సెల్స్ చచ్చిపోతుంటాయి, కొన్ని సెల్స్ మనకి పుడుతూ ఉంటాయి. అయితే ఆ పుట్టే శాతం తక్కువ, చచ్చిపోయే శాతం ఎక్కువ అవుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్ది. కారణం ఏంటంటే విటమిన్ లోపం, మినరల్స్ లోపం, ఆహారంలో తీసుకునే న్యూట్రిషన్ లోపం. అదే మన ఏజ్ ఎంత ఉన్నా కూడా సఫిషియెంట్గా న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటూ, న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్, మినరల్స్ ఉన్నటువంటి వాటరు, విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ మనం తీసుకున్నామని, సప్లిమెంట్స్ మనం తీసుకున్నాం అనుకోండి, చనిపోయే సెల్స్కి రీప్లేస్మెంట్లో ఎప్పటికప్పుడు సెల్స్ అనేవి కొత్తవి పుడుతుంటాయి. అప్పుడు వాళ్ళల్లో ఎక్కువగా యాంటీ ఏజింగ్ రాదు. అంటే వయస్సు ముదిరినట్లుగా కనబడరు. లేదనుకోండి, 20 సంవత్సరాల వ్యక్తి 30 ఏళ్ల వ్యక్తిలా కనబడతాడు. 30 ఏళ్ల వ్యక్తి 40 సంవత్సరాల వ్యక్తిగా కనబడతాడు. జుట్టు ఊడిపోయి మొహం అంతా మడతలు వచ్చేసేసి కనబడుతుంటాడు. కారణం ఏంటంటే న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవట్లా. ఎక్కడుందండి న్యూట్రిషనల్ ఫుడ్ అంటారా? ప్రతి వెస్టీజ్, మినీ డిఎల్సిపి నుంచి డిఎల్సిపిలో ఉన్నదంతా న్యూట్రిషనల్ ఫుడ్డే.
అసలు వెస్టేజీలో ఉన్న వంటగది ఏంటో తెలుసా అండి? వెస్టేజ్‌లో ఒక వంటగది ఉంది. మీ అందరికి తెలుసా? వెస్టేజ్ వంటగది ఎక్కడా? డీఎల్‌సీపీ. మినీ డీఎల్‌సీపీ మన కిచెన్. మీరు స్టాక్ పాయింట్‌కెళ్తున్నారంటే కిచెన్‌లోకెళ్తున్నారనమాట అందరూ. మదర్ ఫుడ్ తిన్నట్టు మనం. మదర్ ఫుడ్డు. కాబట్టి సీఎండీ తీసుకోండి. కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళ డైనింగ్ టేబుల్ మీద ఉండాలి. మంచినీళ్లు తాగే ప్రతి వ్యక్తి సీఎండీ వాడాలి. గుండె ఉన్న ప్రతి వ్యక్తి ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి. షుగర్ నాకు రాకూడదనే వాళ్ళందరూ, నాకు రాకూడదు బాబు షుగర్ లైఫ్‌లో అనుకునే వాళ్ళందరూ కూడా ప్రీ గ్లూకో హెల్త్ వాడండి. నాకు భవిష్యత్తులో కిడ్నీ ప్రాబ్లమ్ రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా కిడ్నీ హెల్త్ ఒకసారి వాడుకోండి. లివర్ ప్రాబ్లమ్ నాకు రాకూడదు అనుకున్న వాళ్ళు లివర్ హెల్త్ వాడుకోండి. ఆయాసం, ఉపశమనం నాకు ఆల్రెడీ ఉంది. ఉన్నది పోవాలనుకున్న వాళ్ళు, కొత్తగా రాకూడదు అనుకునే వాళ్ళు కూడా రెస్పోకేర్ వాడుకోండి. చూడండి, సప్లిమెంట్స్‌ని మీరు సీఎన్‌సీలో ఇంక్లూడ్ చేయండి. కొంతమంది అంటారు, "ఏం కొనాలి బాబు? ఏం కొనాలి? ఏం కొనాలి? ఏం కొనాలి? పోయిన నెలయే ఉన్నాయి కదా!" పోయిన నెలయే ఉన్నాయా? అంటే నువ్వు ప్రొడక్ట్ యూజర్‌గా లేవు. అంటే మీరు ప్రొడక్ట్ వాడాల్సిన విధానంలో మీరు వాడట్ల. అసలు మీకు ప్రొడక్ట్ తెలుసుకోవాల్సిన విధానంలో కూడా మీరు తెలుసుకోవాలా. ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవాలా. ఎందుకు పనిచేస్తాయో కూడా తెలుసుకోవాలా. ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలా. తెలుసుకోని వ్యక్తి తెలియచేసే వ్యక్తిగా ఎలా మారగలడో చెప్పండి నాకు. ఇంపాసిబుల్ గదా! కాబట్టి ఫ్రెండ్స్, ప్రొడక్ట్స్ వాడండి కొత్త వాళ్ళు. సీఎన్‌సీ తీసుకోండి. మీరు సీఎన్‌సీ తీసుకుంటే 100 పాయింట్స్ తీసుకునే వాళ్ళకి ₹600 డిస్కౌంట్ వస్తది. ₹600 డిస్కౌంట్‌తో పాటు ₹90 క్యాష్ బ్యాక్ వస్తది. ₹300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. ఐదో నెలలో ₹2,500 ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. ఒకవేళ మీరు ఫాస్ట్ చార్ట్ 8% కంప్లీట్ చేస్తే 750 వోచర్ వస్తది. మళ్ళా మీకు ఎవ్రీ మంత్ బోనస్ వస్తది. మీరు ప్రొడక్ట్ సీఎన్‌సీ ప్రొడక్ట్ తీసుకొని కొంత మీ ఇంట్లో వాడుకొని కొంత ప్రొడక్ట్‌ని షేర్ చేసుకుంటే టీమ్ వస్తది. ఆ టీమ్ ద్వారా పాయింట్‌లొస్తాయి. పాయింట్ ద్వారా లెవెల్ మారుద్ది. బోనస్ వస్తది. అసలు ₹100 వస్తువు ₹50కి వస్తది. మా వైఎస్ఆర్ మాస్టర్ గారు అంటారు, అసలు కంప్లీట్‌గా వెస్టేజ్ ప్రొడక్ట్స్, వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్‌లకి ఫ్రీ అండి అంటాడు. ఎన్ని సార్లు వినలేదు మీరు ఆ మాట? కాబట్టి ప్రొడక్ట్స్ యూజ్ చేయండి కొత్త వాళ్ళు. పరుగులు ఎత్తబాకండి. ఒకాయన మన టీమ్‌లో జాయిన్ అయ్యారు. సాఫ్ట్‌వేర్ హైదరాబాద్‌లో ఉంటారు. వాళ్ళ బావగారు జాయిన్ చేశారు. ఆయన గవర్నమెంట్ టీచర్. ఈ చెక్కులన్నీ చూసేసరికి, ఈ 10వ తారీఖు నాడు వచ్చే చెక్కులన్నీ పెట్టేసరికి ఆయన నాకు వాట్సాప్ చేశాడు. బ్రదర్ ఏంటి ఇయన్నీ రియలా అని. మంచి మాట అడిగారు బ్రదరు. ఆహ్, రియలా అని మీరు అడిగారు గదా! రియలా కాదో నేనే పంపిస్తాను చూడండి మీకని చెప్పేసి నేను నా బ్యాంక్ స్టేట్‌మెంట్ ఎవ్రీ మంత్ 6 మంత్స్ నుండి వచ్చినటువంటి బ్యాంక్ స్టేట్‌మెంట్, 6 మంత్స్ నుండి వచ్చినటువంటి 2,00,000 ప్లస్ నియర్లీ 2,00,000 తీసుకుంటున్నాను గదా! ఇప్పుడు. సో, 2,00,000 దగ్గరలో వచ్చినటువంటి చెక్స్ అన్నీ కూడా ఒక 6 మంత్స్ చెక్స్ అన్నీ కూడా పంపించాను. బ్యాంక్ స్టేట్‌మెంట్ యోనో యాప్‌లో స్క్రీన్‌షాట్ తీసి మరి పంపించాను. అయన్నీ జూసాడు. అలాగే 10వ తారీఖు వచ్చే చెక్కులన్నీ కూడా గ్రూప్‌లో చూస్తున్నాడు. అన్నీ పెట్టాం. పర్సనల్‌గా కూడా పెట్టాం. సో, సాఫ్ట్‌వేర్ జాబు 60,000, 70,000 జీతం హైదరాబాద్‌లోనే. అయితే ఒక మీటింగ్‌కి రమ్మంటే వచ్చాడు. 10 నిమిషాలు కూర్చొని ఫోనొచ్చిందని ఎళ్ళిపోయాడు. రెండో మీటింగ్‌కి రమ్మంటే సగంలో వచ్చాడు. అందరూ ఎళ్ళక ముందే ఎళ్ళిపోయాడు. మళ్ళీ ఈ చెక్కులన్నీ చూసి ఉప్పొంగిపోతాడు. వావ్! ఇంత ఇన్‌కమా! వావ్! సూపర్! ఇట్స్ ఎ రియల్ మార్వెలస్. నిజంగా ఇలా వస్తాయా? అంటాడు. ఆ! మీటింగ్‌కి రమ్మంటే రాడు. చివరికి కొంతకాలం తర్వాత ప్రొడక్టు నీ ఐడీ పోతదయ్యా! ముందు ప్రొడక్ట్ కొనుక్కో అని చెప్తే, ఎళ్లి ప్రొడక్ట్ తీసుకొని ఓ 17 పాయింట్లు తీసుకున్నాడు. ఓ 18 పాయింట్లు తీసుకున్నాడు. ఏ ఏం తీసుకున్నావు ప్రొడక్ట్ అంటే,
నాకు అవన్నీ ఎందుకు అక్కర్లేదు అంటాడు. అంటే తెలుసుకోవాలని తపన లేదు, కానీ డబ్బులు మాత్రం రావాలి. ఎట్లా వస్తాయి నీకు? వెస్టేజ్‌లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవు. వెస్టేజ్‌లో ఏం వాడాలో తెలుసుకోవు. వెస్టేజ్‌లో ఏ ప్రొడక్ట్స్ దేనికి ఉపయోగపడదో తెలుసుకోవు. కానీ రెడ్డిమేష్ రామాంజనేయులు గారికి వచ్చినట్లుగా ఆదాయం రావాలి. ఎస్ఆర్‌కేకి వచ్చినట్లుగా 2,00,000 రావాలి. వైఎస్ఆర్ మాస్టర్‌కి వచ్చినట్టుగా 2,00,000 రావాలి. 50,000 నెలకు కొట్టేయాలి. చెక్కు కొట్టాలి. 30,000 కొట్టాలి. 40,000 కొట్టాలి. 70,000 కొట్టాలి. 80,000 కొట్టాలి. డ్రీమ్ కార్ తీసుకోవాలి. హౌస్ ఫండ్ రావాలి. ట్రావెల్ ఫండ్ రావాలి. ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి. వెస్టేజ్ గురించి మాత్రం తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించము. వెస్టేజ్ ఇచ్చే డబ్బులు మాత్రం కావాలి. ఎట్లా వస్తుంది? అమ్మా అని మాత్రం పిలవు. అన్నం మాత్రం అడుగుతా ఉంటా. అట్టుంటది. ఉం? అమ్మను ప్రేమించవు, కానీ అమ్మ పెట్టి అన్నం కావాలి. వెస్టేజ్‌లో ఉన్నటువంటి గొప్పతనం ప్రొడక్ట్‌లో ఉంది. మన పునాదులు ఎక్కడున్నాయంటే, మన కంపెనీ పునాదులు ప్రొడక్ట్ మీద కట్టబడినయి. ప్రొడక్ట్ వాడండి. నెమ్మదిగా, నిదానంగా ప్రొడక్ట్ వాడండి. సీఎన్సీ తీసుకోండి. ఎందుకంటే ₹100 వస్తువు ₹50 వస్తుంది మీకు. తర్వాత కొత్తవారు ఒక 3, 4 మీటింగ్ 10 మంది, 20 మంది దగ్గరికి పరిగెత్తబాకండి. ఒక 4, 5 మీటింగ్‌లకెళ్ళండి. ఒక్కళ్ళే ఎళ్ళండి. ఒంటరిగా ఎళ్ళండి. 4 మీటింగ్‌లకి నువ్వు ఒక్కడివే వెళ్ళు. ఎందుకంటే నీ ఫ్రెండ్ ఎవరినన్నా పట్టుకెళ్ళావనుకోండి, కనీసం 2 మీటింగ్‌లకన్నా నువ్వు ఒక్కడివే వెళ్ళు. ఒక వ్యక్తిని కష్టపడి ఫాస్ట్ అటెండ్ పర్సన్ చేసి, బాబు సన్మానం తీసుకుంది గాని నువ్వు రాయి నాన్న అంటే, మనోడు వస్తా నేనే రావచ్చు, నలుగురిని వెంట పెట్టుకు రావచ్చు అన్నాడు. నీకే చెప్పడం రాదు, మళ్ళీ నువ్వు నలుగురిని వెంట పెట్టుకు రా అంటే, జనాలొస్తే మనకు మంచిదే కదా! తీసుకురా పో అన్నాడు మా డౌన్ లైన్ ఒకాయన. ఆయన డౌన్ లైన్ అన్నమాట ఆయన. సరే తీసుకురమ్మంటే మనోడు వస్తా ఓ నలుగురిని అంటే వెంపటేసుకొచ్చాడు. ఆళ్ళకి ఏబీసీడీలు రావు వెస్టేజ్‌లో. వెస్టీజ్ అంటే స్పెల్లింగ్ కూడా తెలీదు ఆళ్ళకి. ఆళ్ళని వెంపటేసుకొచ్చాడు. ఈడు కూర్చున్నాడు. ఈడితో పాటు ఆళ్ళు కూడా కూర్చున్నారు. 10 నిమిషాలు అయిన కాడి నుంచి ఆళ్ళు వాచ్‌లు చూసుకొని, ఫోన్‌లు చూసుకొని పొడుస్తున్నారనమాట. ఎళ్దాం పద, ఎళ్దాం పద, ఎళ్దాం పద అని. ఈడేమో మీటింగ్ ఇనట్లా. నేనంతా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ కాన్సంట్రేషన్ చేయట్లే మీటింగ్ మీద. విజయరాజు గారు మాట్లాడుతున్నా కూడా ఇంటల్లా. హైదరాబాద్‌లో జిజ్ఞాస స్టూడియోలో జరిగింది ఈ విషయం. వినట్లా. చివరికి ఆ చెప్పేదంతా లీడర్స్ టెస్టిమనీలు అవన్నీ కూడా ఈళ్ళేమో బయట ఇద్దరు ముగ్గురు బయటకొస్తున్నారు. ఇతనేమో తీసుకొచ్చినోళ్ళ ఎంక చూస్తున్నాడు. ఆళ్ళేమో బయటికెళ్తున్నారు. సైగ చేస్తున్నారు. రా, రా, రా అంటున్నారు బయటికి. మనోడేమో లోపల కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు. చివరికి విజయరాజు గారి మీటింగ్ అయ్యేసరికి ఆనరింగ్ టయానికి మొత్తం మీద ఎట్టన్నా చేయి నన్ను పట్టుకుపోయారు బయటికి. ఏమయ్య ఆనరింగ్‌లు ఏమేంటంటే, మా ఫ్రెండ్స్ వచ్చారు సార్ అందుకని ఆళ్ళు రమ్మంటున్నారు. ఆళ్ళకేదో పనుందంట అర్జెంట్ అని ఎళ్ళిపోయారు. బాబు నువ్వు రా నాయనా, నువ్వొచ్చి విను, తెలుసుకో. ఆళ్ళని పట్టుకొత్తా, ఈళ్ళని పట్టుకొత్తా, పట్టుకొచ్చే రోజులు చాలా ఉన్నాయి. నువ్వు ముందు నిలబడు. నువ్వు ముందు కనబడు. నువ్వు వాడు. అసలు నువ్వంటూ తెలుసుకో. తర్వాత చెబుతూ గారు ఎక్కడికి పోరు జనాలుంటారు. భారతదేశంలో జనాభా ప్రపంచంలోనే భారతదేశపు జనాభా మొదటి స్థానంలోకి వెళ్ళిపోయింది. ప్రజలకేమీ తక్కువ లేదు. కాదు సార్ నాకు తెలిసిన వాళ్ళందరిని మిగతా వాళ్ళందరూ జాయిన్ చేపిచ్చేసుకుంటారు. అంత నెగెటివ్ మైండ్ అక్కర్లే నీకు అప్పుడే. కాస్త ఆగు ఇవాళే వచ్చావు. కళ్ళు తెరిచావు. ఇప్పుడే భూమి మీదకొచ్చావు నువ్వు. అరే అంత తొందర మరి? కాస్త ఆగండబ్బా! నిదానంగా రండి. మీరు నిలబడండి ముందు. మీరు నిలబడండి. మీరు నిలబడితే బిజినెస్ నడుస్తది. మీరు నడిస్తే బిజినెస్ పరిగెత్తుద్ది. కొత్త వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. ఫాస్ట్ స్టార్ట్ 8% ప్లాన్ చేసుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. మీరు 100 పాయింట్లు కొనుక్కోండి. ఈ నెలలో ఒక ఇద్దరితో 100 పాయింట్లు కొనిపించండి. ఆటోమేటిక్‌గా ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు. సో నేను ఎలా ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యానో మీరు కూడా అవ్వండి అని చెప్పేసి వాళ్ళని కూడా వీలైతే ఫాస్ట్ స్టార్ట్ 8%కి ప్రోత్సహించండి. సో 10 మంది దగ్గరికి పరిగెత్తే కంటే కొత్త వ్యక్తి 4 మీటింగ్‌లకి అటెండ్ అయితే నీకు స్టాండర్డ్ వస్తుంది వెస్టేజ్‌లో.
నలుగురు లీడర్స్ చెప్పేది వింటే, 4 సార్లు ప్లాన్ వింటే, 4 సార్లు ప్రొడక్ట్ వింటే, 4 సార్లు టెస్టిమోనీలు వింటే ముందు నీ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. మైండ్ స్ట్రాంగ్ చేసుకోండి. వెస్టేజ్‌లో మైండ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒక స్ట్రాంగ్ మైండ్ రావాలి మనకి. అప్పుడు బిజినెస్ కూడా స్ట్రాంగ్‌గా స్టార్ట్ అవుద్ది. సో, అట్లా స్ట్రాంగ్‌గా తయారైన తర్వాత అప్పుడు అప్‌లైన్ నిన్ను గైడ్ చేస్తుంటాడు. అప్‌లైన్ కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంటారేంటి ముందు అసలు నాకు తెలియక అడుగుతా. అప్‌లైనర్ చెప్పకముందే ఈళ్ళన్నీ చేసేస్తుంటారు మొత్తం. నీకేం తెలుసా? నాకు తెలుసు. నువ్వు అన్నీ ఎప్పుడో వచ్చావు నీకేం తెలీదు. నేను కొత్తగా వచ్చాను అన్నీ నేర్చేసుకుని అంటాడు. నిన్ను ఎట్లా గైడ్ చేయాలో, నువ్వు ఇప్పుడే పుట్టావు. నీకు పాలు ఎప్పుడు పోయాలో, నీకు నీళ్ళు ఎప్పుడు పట్టాలో, నీకు గోరుముద్దలు ఎప్పుడు తినిపించాలో అప్‌లైనర్‌కి తెలుసు. ఒకటే పరుగులండి. నిలబడి నిదానించి చూడండి. ప్రొడక్ట్ వాడండి. మీటింగ్స్‌కి వెళ్ళండి. 4, 5 మీటింగ్స్ వెళ్ళండి. నేర్చుకోండి. ఆ తర్వాత, ఆ తర్వాత లిస్ట్ రాయండి. టేక్ యువర్ అప్‌లైన్ సపోర్ట్, గివ్ టు ద సర్వీస్ టు ద డౌన్ లైన్. ఈ అప్‌లైన్ దగ్గర నుండి సపోర్ట్ తీసుకో, డౌన్ లైన్ సర్వీస్ తర్వాత. సో, లిస్ట్ రాసిన తర్వాత ఒక స్వీట్ ఇన్విటేషన్ ఇవ్వు. స్వీట్‌గా ఉండాలి ఇన్విటేషన్. స్వీట్ ఇన్విటేషన్ ఇచ్చి తీసుకురండి. ఒక్కళ్ళని పట్టురండి చాలు సరిగ్గా. లేకపోతే నీ మైండ్‌ని డిస్టర్బ్ చేసి, మీటింగ్ డిస్టర్బ్ చేసి, ఆళ్ళు డిస్టర్బ్ అయ్యి సగంలో వెళ్ళిపోయేవాళ్ళు, సగంలో వచ్చేవాళ్ళని తీసుకురాబాకండి. సగంలో వచ్చేవాళ్ళని తీసుకురాబాకండి. సగంలో వెళ్ళిపోయేవాళ్ళని తీసుకురాబాకండి. అరా కొరా కాకుండా, ఎటూ కాకుండా అయిపోతారాళ్ళు. నెమ్మదిగా, నిదానంగా చక్కగా మాట్లాడుకోండి. ఫాలోఅప్ చేయండి ముందే. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు బిఫోర్ ఇన్విటేషన్ ఇవ్వండి. 3 రోజుల ముందో, 4 రోజుల ముందో, వారం రోజుల ముందో, 10 రోజుల ముందో చెప్పండి. చక్కగా ఒక్కళ్ళో, ఇద్దరినో, ముగ్గురినో, నలుగురినో తెచ్చుకోండి. చక్కగా ఫాలోఅప్ చేయండి. పర్సనల్‌గా ఇంటికెళ్ళి కూర్చొని ప్లాన్ చెప్పండి. ప్రొడక్ట్ యొక్క వివరణ ఇవ్వండి. ఇది కొంటే ఈ బెనిఫిట్ ఉంటదని చెప్పండి. నీ ద్వారా ఒక కొత్త వ్యక్తి ఐడీ పడితే, ఆ వ్యక్తిని పర్సనల్‌గా నువ్వు కలిసి ఒక వ్యక్తితో ఐడీ చేస్తే, ఆ వ్యక్తిని మొదటిసారి కొనేటప్పుడు నువ్వు వెంట పెట్టుకొని షాప్‌కి తీసుకెళ్ళి, మొదటిసారి నువ్వు దగ్గరుండి కొనిపించు. కొనిపించిన తర్వాత నువ్వు ఎంత కట్టావు? డీపీ ఎంత పే చేసావు అని అడిగి, ఆ ఎంఆర్‌పిని కాలిక్యులేట్ చేయమని చెప్పి, ఎంఆర్‌పిలో నుండి డీపీ తీసి చూపించి, ఇదిగో నీకు మొదటిసారే రిటైల్ ప్రాఫిట్ ఎంతొచ్చింది. ఒకసారి యాప్ ఓపెన్ చేయి. ఇన్ని పాయింట్స్ వచ్చాయి. ఇదిగో దీనికి ఇంత క్యాష్ బ్యాక్ వస్తది నీకు. చూసావా మొదటిసారి నీకు ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయో. ఎన్నో సార్లు బయట కొనుక్కున్న ఈ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఈ డిస్కౌంట్ ఇవ్వలేదు. ఈ ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వలేదు. ఇలాంటి పాయింట్స్ ఇవ్వలేదు. అని అతనికి అర్థమయ్యేలాగా చెప్పు. సో, అట్లా కొత్త వారైన మీరు, క్రొత్తగా వచ్చిన మీరు నేర్చుకోవాల్సిన క్రొత్త విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి క్రొత్త వారి కోసం పరుగులెత్తకుండా, పాతవారు చెప్పేది వినండి. పాతవారిని కలవండి. అంటే మీటింగ్స్‌కెళ్ళండి అని దాని అర్థం. హ్మ్. అట్లా చేయండి. అలా చేస్తే మీరు నిలబడతారు. మీ టీములు నిలబడతాయి. ఎవరైనా బ్రాంజ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ గ్రూప్‌లో ఈ నెలలో? అయితే టీమ్ బిల్డింగ్‌తో బ్రాంజ్ డైరెక్టర్ ప్లాన్ చేయండి. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేవాళ్ళు 2600 పైబడి పాయింట్స్ చేసుకోండి. అప్పుడు మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ ఒక 4000 కలుస్తుంది. డైరెక్టర్ బోనస్ ఒక 4000 కలుస్తుంది. పెర్ఫార్మెన్స్ బోనస్ కొంత ఒక 2000, 3000 అది వస్తుంది. ఎందుకంటే బ్రాంజ్ డైరెక్టర్ ఆదాయాన్ని జీవితకాలం చెప్పుకోవాలి మనం. లైఫ్ లాంగ్ చెప్తాం. బ్రాంజ్ డైరెక్టర్ ఇన్‌కమ్. నేను బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు 10,000 వచ్చాయి. నేను బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు 20,000 వచ్చాయి. నేను బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు నాకు 12,000 వచ్చాయని చెప్తారు చూసారా? డీయూసీడీ అయినా కూడా నీ బ్రాంజ్ డైరెక్టర్ ఇన్‌కమ్ చెప్తూనే ఉంటావు. అందుకనే నీ లైఫ్ లాంగ్ నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ ఇన్‌కమ్ చెప్పాలి టెస్టిమనీలో. అలాగే నువ్వు కూడా కొంతమందిని నీ లైఫ్ లాంగ్ బ్రాంజ్ డైరెక్టర్‌లని లైన్‌లో ప్రతి లైన్‌లో కొంతమంది బ్రాంజ్ డైరెక్టర్‌లను తయారు చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి బ్రాంజ్ డైరెక్టర్ ఇన్‌కమ్ అనేది చాలా ఇంపార్టెంట్.
8%లో 5%లో 12%లో తీసుకునేటువంటి వచ్చేది కాదు. బ్రాంచ్ డైరెక్టర్గా మంచి ఇన్కమ్ తీసుకోండి. మినిమం 3000 పాయింట్లు చేయండి. ఇక లేదంటే 2600 పాయింట్లన్నా చేయండి. అప్పుడు మీకు ఒక 10,000 వస్తాయి. మీకంటూ ఒక 10,000 మీ అకౌంట్లో నుండి బ్యాంకు బ్యాలెన్స్తో సహా, బ్యాంక్ స్టేట్మెంట్తో సహా మీ టీంకు చూపించినప్పుడు మిమ్మల్ని నమ్ముతారు ప్రజలు. మీ పైన ఉన్నటువంటి వేలకు వేలు లక్షలు తీసుకుని కార్లు తీసుకునే వాళ్ళని చూపించినా వినిపించినా అంత నమ్మకం కలగదు. వాళ్ళతోనే తిరుగుతున్న నీకు 10,000 వస్తే నిన్ను నమ్ముతారు. నీ అకౌంట్లో ఒక 10,000 పడినాయి అంటే మనిషి కఠినమైన మనసులన్నీ కూడా వెన్నపూసలాగా కరిగిపోతాయి. నేనేంటో అనుకున్నాను కానీ డబ్బులు పట్టడం అనేది నిజం. వెస్టేజ్ కంపెనీ నిజంగా నిజం. నేనే పొరపాటు పడ్డానని రియలైజ్ అవుతారు. నీ టీంకి నీ ఇన్కమ్ కావాలి, నీ టీంకి నీ సపోర్ట్ కావాలి, నీ టీంకి నీ నాలెడ్జ్ కావాలి, నీ టీంకి నీ సర్వీస్ కావాలి, నీ టీంకి నువ్వు కావాలి. నీ టీంకి నీ అప్లైనర్ కాదు. ఒకవేళ నీ టీంకి నీ అప్లైనర్ని అప్పచెప్పావంటే నీ బిజినెస్ నీ అప్లైనర్ చేతుల్లో ఉంటుంది. నీ బిజినెస్ నీ అప్లైనర్ కంట్రోల్లో ఉంటుంది కానీ నీ కంట్రోల్లో ఉండదు. అప్లైనర్ సపోర్ట్ వద్దండి, కావాలి మళ్ళా. అప్లైనర్ సపోర్ట్ ఉండబట్టేగా ఈరోజు నేను మీతో జూమ్లో మాట్లాడుతున్నాను. అప్లైన్ సపోర్ట్ ఉండబట్టేగా వైఎస్ఆర్ మాస్టర్ మీతో మాట్లాడుతున్నారు. అప్లైన్ సపోర్ట్ ఉండబట్టేగా రెడ్డిమసి రామాంజనేయులు గారు జూమ్ పెట్టారు. అప్లైన్ సపోర్ట్ కావాలి. ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి. కానీ నీ టీంకి నువ్వే హీరోవి, నీ టీంకి నువ్వే, నీ సినిమాకి నువ్వే హీరో, నీ టీంకి నువ్వే లీడర్, నీ బిజినెస్కి నువ్వే CEO. కాబట్టి ఇలా చేయండి. సెకండ్ పాయింట్ చెప్తాను. సో నెగిటివ్ థింకింగ్ వద్దు. దయచేసి ఎవరిలో కూడా నెగిటివ్ థింకింగ్ కానీ, నెగిటివ్గా మాట్లాడటం కానీ, నెగిటివ్గా ఫీల్ అవటం కానీ, నెగిటివ్గా బిహేవ్ చేయొద్దు, నెగిటివ్గా మాట్లాడొద్దు, నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు. అలాగైతే నీ బిజినెస్ కూడా నెగిటివ్ అయిపోతుంది. వెస్టీజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉండాలి అంటే, వెస్టీజ్లో ఉన్నటువంటి విలువైన సంపదను అనుభవించాలంటే ఆ వ్యక్తి పాజిటివ్ పర్సన్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అతని నోట్లో నుండి నెగిటివ్ రాకూడదు, అతని మైండ్లో నెగిటివ్ ఉండకూడదు, అతని నాలుకలో నెగిటివ్ ఉండకూడదు, అతని పెదవుల మీద నెగిటివ్ ఉండకూడదు, అతని బుర్రలో నెగిటివ్ ఉండకూడదు. పాజిటివ్ మైండ్ ఉండాలి, పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. అది జరుగుతుంది, ఇది చేస్తాం, అది సంపాదిస్తాం, అది సాధిస్తాం, ఏం పర్వాలా జరుగుద్ది, మీరు చేయగలరు, అతను చేస్తాడు, అతను సంపాదిస్తాడు, అతను అనుకున్నది చేస్తాడు. ఏం చేస్తాడు అని అనబాకండి గబుక్కుని. నెగిటివ్కి దూరంగా ఉండండి. నెగిటివ్ మైండ్ వద్దు. నెగిటివ్ మైండ్ మనలో ఉంటే, నెగిటివ్ మనం మాట్లాడితే, నెగిటివ్ ఫీలింగ్తో మనం ఉంటే ఖచ్చితంగా మన బిజినెస్ని మనమే హత్య చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం ఆ నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోకూడదు. మూడో పాయింట్, సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? నెగిటివ్గా ఉండొద్దు, నెగిటివ్గా మాట్లాడొద్దు, నెగిటివ్గా ఆలోచించొద్దు, నెగిటివ్గా తలంచొద్దు. పాజిటివ్గా ఉండండి. బీ పాజిటివ్. పాజిటివ్గా ఉన్న వాళ్ళందరికీ పాజిటివ్ టీమే వస్తుంది, పాజిటివ్ లీడర్సే వస్తారు. అందరికీ కూడా పాజిటివ్ ఇన్కమే వస్తుంది. అంటే ఏంటో తెలుసండి? పాజిటివ్ ఇన్కమ్ అంటే ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. పాజిటివ్ ఇన్కమ్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాదంటలా. బిజినెస్ ఇది శాలరీ కాదు మనం తీసుకునేది. మనం తీసుకునేది ఫిక్స్డ్ శాలరీ కాదు. ఫిక్స్డ్ శాలరీ అయితే అక్కడే ఉండిపోతాం.
ఒక 6 నెలలు ఒక ఇన్కంలో ఉంటాం, తర్వాత మళ్ళీ పెరుగుద్ది. 3 నెలలు ఒక ఇన్కంలో ఉంటాం, మళ్ళీ పెరుగుద్ది. అంత మాత్రాన ఆయనకి పెరగల అనబాకండి. ముందు నీకు ఎంత పెరిగిందో చూడు, నువ్వు ఎంత పెంచుకోవాలో చూడు. ఆయనకి పెరగల, ఆయనకి అంతే ఉందా, ఆయనకి ఎంత ఉంటే నీకెందుకయ్యా? నీకెంత ఉందో చెప్పు. నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. ఎక్కడికి వెళ్ళాలి? నెగటివ్ ఫీలింగ్ వద్దు. కాబట్టి థర్డ్ స్టెప్, 3వ మాట, మన కంపెనీ ఏం చెప్పిందంటే, మన బిజినెస్ గురించి చెప్పిన మాట ఏం చెప్పిందంటే, ఇది అప్లైన్ బిజినెస్ అనో డౌన్ లైన్ బిజినెస్ అన్నది చెప్పలేదు, కానీ కంపెనీ చెప్పిన మాట చెప్తున్నాను నేను. మై బిజినెస్ అని చెప్పింది. మై వెస్టేజ్, www.mywestage.com అన్నాడా, www.yourwestage.com అన్నాడా, uplinewestage.com అన్నాడా, downlinewestage.com అన్నాడా? చెప్పండి. www.mywestage.com అని ఎందుకు పెట్టాడు? మై వెస్టేజ్. సో ఇది నాది, ఈ బిజినెస్ నాది అనుకున్నప్పుడే నీకు టీం వస్తుంది. ఇది నాది అనుకున్నప్పుడే నువ్వు వెళ్ళగలుగుతావు. ఇది నాది అనుకున్నప్పుడే నువ్వు చేయగలుగుతావు. ఇది నాది అనుకున్నప్పుడే నువ్వు హోమ్ మీటింగ్కి వెళ్తావు. ఇది నాది అనుకున్నప్పుడే నువ్వు 1-to-1 చేస్తావు. ఇది నాది అనుకున్నప్పుడే మీటింగ్కు నువ్వు వెళ్తావు. ఇది నాది అనుకున్నప్పుడే నువ్వు సిఎన్సి చేయగలుగుతావు. కాబట్టి నాది, ఇట్స్ మై బిజినెస్ అను. వెస్టేజ్లో ఐడి తీసుకున్నావు అంటే దిస్ ఈజ్ యువర్ బిజినెస్. నీ బిజినెస్ ఏం చేయాలి? నువ్వే పెంచుకోవాలి. నీ బిజినెస్ ఏం చేయాలి? నువ్వే చెప్పాలి. నీ బిజినెస్ కి నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి? నువ్వే ఇవ్వాలి. మరి అప్లైన్ అండి, అప్లైన్ సపోర్ట్ కూడా ఉండాలి, కాదంటలా. అప్లైన్ సపోర్ట్ కూడా తీసుకో. అప్లైన్ లేకుండా అసలు ఏది ఉంది? ఏది లేదు. ఆపర్చునిటీ లేదు అప్లైన్ లేకుండా. అప్లైన్ గౌరవించండి, అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, అప్లైన్ సర్వీస్ తీసుకోండి. కానీ అప్లైన్ చేతుల్లో మీ బిజినెస్ పెట్టబాక. వచ్చేవేంటే ఆయన రావాలి కదా, ఆయన రాలేదా? ఎవరు? అప్లైన్ అన్నమాట. పాపం ఈయన ఏదో ఆయన డౌన్ లైన్ దగ్గరికి అప్లైన్ 2 సార్లు 3 సార్లు తీసుకెళ్తే 4వసారి కూడా వాళ్ళకి తెలియక మాట్లాడుతుంది. ప్రతిసారిగా ఆయనకి ఫోన్ చేస్తా ఉండండి, ఆయన తీసుకొస్తాను ఉండండి, ఆయన పిలిపిస్తాను అన్నావు అనుకోండి, ఇక 4 రోజులు పోయిన తర్వాత అంతా ఆయనే అంటారు. వీళ్ళు నిన్ను పట్టించుకోరు అసలు. అంటే అలవాటు చేసిందో నువ్వు అనమాట. నువ్వు బ్రాంజ్ అయినా ఆయనే అంటావు, సిల్వర్ అయినా ఆయనే అంటావు, గోల్డ్ అయినా ఆయన అంటావు, రెడ్డిపేసి రామాంజనేయులు గారు అంటావు, స్టార్ అయినా రామాంజనేయులు గారు అంటావు, క్రౌన్ అయినా రామాంజనేయులు గారు అంటావు. ఇక నువ్వు యూసిడ్ అయిన తర్వాత కూడా నేను రామాంజనేయులు గారిని తీసుకొస్తానంట. నువ్వెప్పుడు అవుతావు? నువ్వెప్పుడు మాట్లాడతావు? నీ టీంకు నువ్వెప్పుడు సీఈఓ? నీ టీంకు నువ్వెప్పుడు లీడర్? అప్లైనర్ని గౌరవించాలి, కాదంటే పిలిపించుకోవాలి, మాట్లాడుకోవాలి, సర్వీస్ ఇచ్చుకోవాలి. అవసరమైనప్పుడు వాళ్ళే వస్తారు. ఎందుకంటే సపోర్ట్ ఇవ్వాలి, సర్వీస్ ఇవ్వాలి అనేది ప్రతి అప్లైనర్కి ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు నేను ఒక బిజీ షెడ్యూల్లో ఉన్నాను. అయినప్పటికీ రామాంజనేయులు గారికి మాట ఇచ్చాను. యాక్చువల్గా నేను విజయవాడలో లేను, ఐఎమ్ ఇన్ అనదర్ సిటీ. మిగతా పనులన్నీ కూడా పక్కన పెట్టాను. రామాంజనేయులు గారి మీద ఉన్నటువంటి అభిమానమే కాదు, ఆయన ఎలా వర్క్ చేస్తారు, ఏంటి, ఆయన ఎలా టీం బిల్డ్ చేస్తాడో కూడా నాకు తెలుసు. అప్లైనర్ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ ఇవ్వాలని చూస్తారండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే అప్లైనర్ ఎప్పుడు కూడా డౌన్ లైన్ మేలే కోరుకుంటాడు, డౌన్ లైన్ మంచిగా కోరుకుంటాడు, డౌన్ లైన్ బాగుండాలని కోరుకుంటాడు, డౌన్ లైన్ ఎదగాలని కోరుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారండి? తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారండి బిడ్డల్ని? నా బిడ్డలు ఎదగాలి, నాకంటే గొప్ప వాళ్ళని కోరుకుంటారు కదా. అలాంటి మైండ్ వస్తేనే నీకు డబ్బులు వస్తాయని పెట్టాడండి మన బాలి గారు. అందుకనే అప్లైనర్స్ అందరూ తల్లిదండ్రుల మైండ్లు మారిపోతాయి అనమాట, తల్లిదండ్రుల మైండ్గా.
నాన్న నువ్వు ఎదగాలి, నువ్వు గొప్పడు అవ్వాలి, నీ లెవెల్ మారాలి, నీకు ఇన్కమ్ రావాలి, నువ్వు కారు తీసుకోవాలి, నువ్వు 1,00,000 తీసుకోవాలి అని కోరుకుంటారు అప్లయన్స్. కాబట్టి ఫ్రెండ్స్ ఇలా చేయండి. మూడవది మై బిజినెస్. సో ఎవరి చదివిన దాన్ని బట్టి వాళ్ళకే మార్కులు వస్తాయి కదా, అలాగా నువ్వు చేసుకున్న బిజినెస్ని బట్టి నీకు పీవీ, నీకు లెవెల్, నీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కాబట్టి 1-to-1 చేయండి, బాగా హోమ్ మీటింగ్స్ అవి చేయండి, మీటింగ్స్కి రండి, మీటింగ్స్ ఒకవేళ నీ టీం ఎవరు రాలేదు, మీటింగ్కి రాలేదు అనుకుందాం, రాలేదు, నీ టీంని ఇన్వైట్ చేసి రాలా, నువ్వు పిలిచిన వాళ్ళు రాలా, అప్పుడు ఏం చేయాలి? నువ్వు వచ్చావు, వచ్చిన నువ్వేం చేయాలంటే ఈ జూమ్ జరుగుతుండగా 2 స్క్రీన్ షాట్లు తీసి ఎంతమంది వచ్చారో ఒక స్క్రీన్ షాట్ పెట్టు, మాట్లాడే లీడర్ ఎవరో నువ్వు ఉన్నట్లుగా ఒక 2 స్క్రీన్ షాట్లు నీ గ్రూప్లో పడాయి, లేకపోతే అతనికి పర్సనల్ వాట్సాప్ చేయి. అప్పుడు అనుకుంటాడు, ఇదిగో నేను వెళ్ళలేకపోయినా ఆయన వెళ్ళాడు, అందుకే ఆయనకు డబ్బులు వస్తాయి, అందుకే ఆయన లీడర్ అయ్యాడు. నేను వెళ్ళలేదు కదా, అందుకే నేను సక్సెస్ అవ్వట్లేదు. నేను వెళ్ళలేదు కదా, నేను పిలిచినప్పుడు ఇట్లాగే సాకులు చెప్తున్నాను కదా, ఇట్లాగే తప్పించుకుంటున్నాను కదా, అందుకే నాకు డబ్బులు రావట్లా, అందుకే నాకు బిజినెస్ రావట్లా, అందుకే నాకు టీం రావట్లా. అదిగో ఆయన వెళ్తున్నాడా, ఆయన వెళ్ళి నేర్చుకుంటున్నాడా, ఆయన కూర్చుంటాడా, ఆయన చెప్తున్నాడా, ఆయన మాట్లాడుతున్నాడా, ఆయన కనబడుతున్నాడా, ఆయన అక్కడ నిలబడుతున్నాడా? ఇదిగో ఛాంపియన్ డేకి వెళ్ళాడు, ఫోటోలు పెట్టాడు, జూమ్ మీటింగ్ వెళ్ళాడు, ఫోటోలు పెట్టాడు, హోమ్ మీటింగ్ వెళ్ళాడు, ఫోటో పెట్టాడు, 1-to-1కి వెళ్ళాడు, ఫోటోలు పెట్టాడు గ్రూప్లో. అతను చేస్తున్న ప్రతి పనికి ఫోటో వచ్చేస్తుంది. ఇక్కడ చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు చేస్తున్నారు, నేను చేయట్లేదు, నా అప్లైన్ వర్క్ చేస్తాను, నేను చేయట్లేదు, కాబట్టి నేను చేయాలి అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. సిఎన్సి చేసిన వాళ్ళందరూ సిఎన్సి పోస్టులు పెట్టండి గ్రూప్లో. ఖచ్చితంగా 40 పాయింట్లు, 20 పాయింట్లు, 17 పాయింట్లు కొనే వాళ్ళందరూ 1-2 నెలల తర్వాత అయినా వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని ఒప్పించి సిఎన్సి చేయటం వల్ల ఏం బెనిఫిట్ ఉందో తెలుసుకో బాబు ముందని చెప్పి, తర్వాత 4 నెలలు పోయిన తర్వాత 2 నెలలు పోయిన తర్వాత లైన్లో పడతారు. ఎందుకంటే ఎందుకు సిఎన్సి మీ అందరూ కూడా గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో మీరు 100 పాయింట్స్ సిఎన్సి కనుక 2 to 14th లోపు చేస్తే ఇమీడియట్లీగా మీ పేరుతో దిస్ ఈజ్ మై సిఎన్సి అనేది పెట్టండి, గ్రూప్లో పెట్టండి. అది పెడితే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అంటే నిజంగా బిజినెస్ మొత్తాన్ని ఒక్కసారి లేపుద్దని. ఆ మాట దీపక్ గారు చెప్పారు. ఆ మాట సిఎన్సి అనేది వెస్టేజ్కి బ్యాక్ బోన్ అని. ఆ తర్వాత లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాను. లీడర్స్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీ గ్రూప్లో ఎంతమంది సిఎన్సి చేస్తున్నారో ఆ లిస్ట్ మీ దగ్గర ఉండాలి. లిస్ట్ రాసుకోండి. ఆ లిస్టుతో పాటుగా 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ నెలలో సపోజ్ మీకు సిఎన్సి కంప్లీట్ అయిపోయింది, ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ తీసుకునే ప్రతి వ్యక్తి కూడా నేను చెప్తున్నాను, సిఎన్సి తీసుకునే ప్రతి వ్యక్తి మీ పైన ఉన్నటువంటి యాక్టివ్ లీడర్కి చెప్పండి, ఇదిగో నాకు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది సార్ అని. అయితే ఆయన ఏం చేయాలంటే దగ్గరలో ఉంటే ఆయనే ఫోన్ పట్టుకొచ్చేయాలి. నీకు వచ్చిన సిఎన్సి ప్రొడక్ట్లు మొత్తాన్ని కూడా ఒక చోట పెట్టి, వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగోపోతే ఒక మంచి క్లాత్ పెట్టి దుప్పటి కట్టి ప్రొడక్ట్లు పేర్చి, బాబు నేను ఒక 4 నెలల నుండి వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కొంటున్నాను, 14వ తారీఖు లోపుగా 100 పాయింట్లు కొనుక్కుంటున్నాను, అలా కొనుక్కోవటం వల్ల ప్రాఫిట్ ఉంటుందన్నారు, బెనిఫిట్ ఉంటుందన్నారు. నిజంగానే ప్రాఫిట్ చూశాను, నిజంగానే బెనిఫిట్ చూశాను, నిజంగానే డిస్కౌంట్ చూశాను, నిజంగానే ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. మరి ఆ ప్రొడక్ట్లు వాడుకుంటే నిజంగానే రిజల్ట్ వచ్చింది. మరి మొదటిసారి మాత్రం నా అప్లైన్ కొనిపించాడు, ఆ తర్వాత నుండి ఇక్కడ ఈ యొక్క ప్రొడక్ట్ నాకు నచ్చి నేను వాటిని మెచ్చి, మరి నేనే తర్వాత 4 నెలలు కొనుక్కున్న తర్వాత 5వ నెల కంపెనీ ఒక ఓచర్ పంపించింది నా ఫోన్కి, ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోమంది. ఇదిగోండి ఇప్పుడు ఇంతవరకు నేను సుమారుగా ఒక 500-600 షాపుల్లో కొనుక్కున్నాను, వెస్టేజ్ పరిచయం కాకముందు. ఏ షాప్ వాళ్ళు కూడా
నాకు 20 రూపాయలు కూడా నా అకౌంట్లో వేయలేదు. నేను ఒక 10,000 రూపాయల సరుకులు కొన్నా కూడా 10 రూపాయలు కూడా ఫ్రీగా ఇవ్వలేదు. 3,000 రూపాయలు కొన్నప్పుడల్లా ఒక బెల్లం ముక్క, చాక్లెట్ కూడా పెట్టలేదు ఫ్రీగా. కానీ వెస్టేజ్ కంపెనీ 4 నెలలు కొనుక్కున్నందుకు 2,515 రూపాయలు ఉచిత ప్రొడక్ట్ పట్టుకెళ్ళమని నా ఫోన్‌కి మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ తీసుకెళ్ళి చూపిస్తే, ఇదిగోండి ఈ ప్రొడక్ట్‌లన్నీ కూడా ఉచితంగా ఇచ్చారు. ఇయన్నీ కూడా నేను కావాలని కోరుకొని తెచ్చుకున్నాను ప్రొడక్ట్. సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్‌లివి. ఇలా ఎక్కడుందో చెప్పండి బయట. ఒక వెస్టేజ్‌లో తప్ప ఎక్కడా లేదు. అందుకనే నా నా టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా సిఎన్సి బెనిఫిట్ పొందండి అని చెప్పి ఓ వీడియో పెట్టాలి. సిఎన్సి 5వ నెల ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళందరూ వీడియోలు గ్రూపుల్లో రావాలి. రామాంజనేయులు గారు సిఎన్సి ఎవరైతే ఫ్రీ ప్రొడక్ట్ 5వ నెలలో తీసుకున్నారో వాళ్ళందరి వీడియోలు వదలండి. 2వ తారీఖు నుండి 14వ తారీఖు లోపు రోజు 2-3 వీడియోలు వదులుతా ఉండండి. మొత్తం మీ ఎంటైర్ టీం అంతా కూడా సిఎన్సి టీం అయిపోతుంది. సిఎన్సి ఇన్వాయిస్లు పెట్టండి, ఫ్రీ ప్రొడక్ట్ వీడియోలు పెట్టండి. ఇన్వాయిస్లు పెట్టండి, వీడియోలు పెట్టండి. ఎందుకు పెరగదో చూడండి టీము. లెవెల్స్ ఎందుకు మారవో చూడండి. కార్లు ఎందుకు రావో చూడండి. లక్షలు ఎందుకు రావో చూడండి. ఫ్రీ ప్రొడక్ట్ అండి, ఎవరిస్తారండి బయట? ఎవరెవరు రూపాయి కూడా ఎవరు ఇవ్వట్లేదండి బయట. 750 ఓచర్ వచ్చిందా? 750 ఓచర్ పెట్టు గ్రూప్ లో. ఇదిగో నాకు 750 ఓచర్ వచ్చిందని పెట్టు. ఆ ఓచర్ చూసిన వాళ్ళందరూ పాస్ అవుట్ అవుతారు. నీకు ఇన్కమ్ పెరిగిందా? పోయిన నెల 30,000 వచ్చినాయి, ఈ నెలలో 32,000 వచ్చినాయి. పెట్టు పోస్ట్తో పాటు ఒక వీడియో కూడా చేయి. అంతకుముందు నేను 15,000కి 16,000కి పనిచేసేవాడిని. ఇప్పుడు వెస్టేజ్లోకి పలానా రెడ్డిమేసి రామాంజనేయులు గారి ద్వారా ఈ అవకాశాన్ని తీసుకున్నాను. మరి ఇంత చక్కగా నేను పార్ట్ టైం చేసుకున్నంత కూడా మరి నా పాత శాలరీ కంటే, నేను అసలు చేసే జాబ్లో వచ్చే శాలరీ కంటే ఇక్కడ నాకు ఎక్కువ వస్తుంది. చూడండి, ఎందుకంటే ఈ ప్రొడక్ట్లో ఎంత గొప్పతనం ఉంది, ఈ కంపెనీలో ఎంత గొప్పతనం ఉందని ఆ ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి కూడా చిన్న వీడియో చేయొచ్చు. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు 2 మాటలు వీడియో చేసి పెట్టండి. గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజన్ సేల్స్ పెరగబోతే అడగండి నన్ను. ఆయాసం, ఉపశంతో బాధపడేవాళ్ళు, రెస్పోకేర్ వాడేవాళ్ళు 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత మీకు ఆయాసం తగ్గిందా? అప్లైనర్లు వచ్చి చిన్న వీడియో తీసే గ్రూప్లో పెట్టండి. రెస్పోకేర్ సేల్స్ పెరగకపోతే నన్ను అడగండి. వంటగదిలో ఎంతమంది వంట చేస్తున్నారో రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి 2 మాటలు వీడియో తీయండి. ఆ వీడియో మీ గ్రూప్లో పెట్టండి. రైస్ బ్రౌన్ ఆయిల్ సేల్స్ పెరగకపోతే నన్ను అడగండి. ఉన్న ప్రొడక్ట్ను వాడుకోండి, ప్రమోట్ చేయండి. ఉన్న ఓచర్లను వాడుకోండి, ప్రమోట్ చేయండి. ఉన్న ఇన్కమ్, వచ్చిన ఇన్కమ్ను బట్టి సంతోషించి ఖర్చు చేసే ముందు ఒక చిన్న వీడియో పెట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పండి, పోస్ట్ పెట్టమని చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న మార్పులే ఒక పెద్ద అభివృద్ధిని తీసుకొస్తాయి. స్మాల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ అన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ ఇలా బిజినెస్ చేయటం నేర్చుకోవాలని, మీ అప్లైనర్గా, మెంటర్గా మీ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో, మీ అందరూ ఎదగాలి, మీ అందరూ 1,00,000కు పైగా ఆదాయం తీసుకోవాలి, మీ అందరూ కార్లు తీసుకోవాలి, మీ ఇంటి ముందు వెస్టేజ్ కంపెనీ కారు ఉండాలి, మీరు సొంత ఇంట్లో ఉండాలి, మీకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి, మీ పిల్లలకి మీరు అడ్వాన్స్ కోర్సుల్లో చదివించాలి, వెస్టేజ్ ద్వారా మీ జీవితం మారాలి అనే ఒకే ఒక ఇంటెన్షన్తో ఎస్ఆర్కే మాట్లాడుతున్నాడు తప్ప మరొక ఉద్దేశం కాదు. అలాగే ఒక విజన్, ఒక గోల్, ఒక ప్లానింగ్. ఈ వీక్లో ఎవరెవరిని కలవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళి మీటింగ్స్ చేయాలి, అలాగే రేపు ఎవరిని కలవాలో ఈ రోజు మీరు రాసుకోండి. అలాగే మీకు ఎవరన్నా ఒక రోజు ఒక 2 కొత్త వాళ్ళు కనబడితే ఒక వ్యక్తిని సైడ్ వేసుకోండి, ఇంకో వ్యక్తిని ఎల్ఓబి లెగ్లో వేసుకోండి. అతనికి కూడా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎల్ఓబి
నీకు సైడ్ ఎంత ముఖ్యమో ఎల్ఓబి కూడా అంత ముఖ్యం. నువ్వు సపోర్ట్ పెట్టడం ద్వారా తొందరగా ఎల్ఓబి తీసుకోవచ్చు. అలాగే నీకున్న లెగ్స్ అన్నిటిని కూడా ఎల్ఓబి లెగ్స్గా మార్చుకోండి. సో ఫ్రెండ్స్, చాలా విషయాల్లో నేను చెప్పుకుంటూ వెళ్తే, ముఖ్యంగా మనం అటెండ్ అయ్యేటువంటి మీటింగ్స్కి మన 6 లైన్స్లో ఉన్నటువంటి డౌన్ లైనర్స్ వస్తున్నారా? నీకు 6 లైన్స్ ఉంటే 2 లైన్లే వస్తున్నారా? నీకు 6 లైన్స్ ఉంటే 1 లైనే వస్తుందా? నీకు 6 లైన్స్ ఉంటే 4 లైన్లే వస్తున్నారా? మిగతా 2 లైన్లు ఎక్కడున్నారు? కనీసం ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా నువ్వు అటెండ్ అయ్యి నీ మీటింగ్లో నీ 6 లెగ్గల నుండి కూడా కనీసం 2-3 అటెండ్ అయితే నీ బిజినెస్ తొందరగా గ్రోత్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఈ విషయాలు అన్నీ కూడా మీరు మనసులో ఉంచుకొని ఒక చక్కని బిజినెస్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరి మన రెడ్డిమేష రామాంజనేయులు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓపికతో కొద్దిగా అక్కడక్కడ మీరు గుచ్చుకున్నా మెచ్చుకున్నా నాకేం పర్వాలేదు, మెంటర్గా నన్ను గౌరవించి సార్ ఈ మాటలు మాకు ఉపయోగపడ్డాయి అని మీరు అనుకుని చక్కగా మీ బిజినెస్ పెంచుకుంటే నాకు అదే చాలు. మరొకసారి దేవుని దయ వల్ల ఇంకొకసారి మీ మధ్యలోకి మరొక సబ్జెక్ట్తో వస్తాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్.